హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు స్పైసీగా టేస్టీగా ఎగ్ పాస్తా తయారు చేసేద్దాం. దీనికోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పాస్తాను వేసి ఉడికించుకోవాలి. పాస్తా ఉడికేలోపు మనం ఎగ్ తయారు చేసేసుకుందాం. దీనికోసం దోశల ప్యాన్ పెట్టి దానికి ఆయిల్ అప్లై చేసి 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. 2 చిటికెళ్ళ సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆమ్లెట్ని కాల్చుకోవాలి. లైట్గా ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా చిదుముకోవాలి. ఈ విధంగా ఎగ్ మొత్తాన్ని చిదుముకొని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగు యాడ్ చేసి 1 రెబ్బ కరివేపాకు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. గరిటెతో కలుపుతూ ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు టమాటాల తరుగు వేసుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మూత క్లోజ్ చేసి టమాటా మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ మూత క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. టమాటా ఉడికిపోయింది. ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో లైట్గా స్మాష్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించి స్ట్రెయిన్ చేసుకున్న పాస్తాను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసిన మసాలాలన్నీ పాస్తాకు పట్టే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ముందుగా రెడీ చేసిన ఎగ్ మిశ్రమాన్ని వేసి మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో వెజ్ పాస్తా రెసిపీ కూడా ఉంది. మీరు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి వెజ్ పాస్తా రెసిపీని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.